పీపుల్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. ఈరోజు ముచ్చటేంది అంటే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో అనేది చూద్దాం అనమాట. దీనికి ముందుగా కావాల్సింది మ్యాంగో, చింతపండు, బెల్లం, మిరియాలు, ఉప్పు అండ్ వేపూత. మా వేపూత అయితే కాస్ట్లీ అండో, ఎంతసేపు ఎతికినా మాకు దొరకలేదు. తర్వాత ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసాము, అప్పుడు 35 రూపీస్కి వేపాకు దొరికింది. మొత్తం వేప పూత కన్నా వేపాకులు ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంట్లో పూత తక్కువ, 35 రూపీస్కి వర్తి కాదు. కానీ ఏం చేస్తాం, ఇది మ్యాండేటరీ కాబట్టి వేపూత అనేది, సో తప్పక ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. మీకు కూడా వేపూత కానీ ఇలా మనకి ఉగాది పచ్చడి కిట్ కావాలి అంటే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకోండి, దొరుకుతుంది. అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా చేసుకుందాము అనేది చూద్దాం. మ్యాంగో ముక్కలు సన్నగా తరుక్కొని ఉంచుకోవాలన్నమాట. అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఊర్లో ఉంటేనండి వేపూత అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం 35 రూపీస్ పెట్టి కొన్నాం. చూడండి ఎంత వచ్చిందో, 35 రూపీస్కి ఎంత వేపూత వచ్చిందో. అసలు ఏం యూస్ ఉందని చెప్పి. అస్సలు అదే మనం పల్లెటూరులో ఉంటే మాత్రం ఎంత వేపుతుంటే అంత వేపుతుండొచ్చు. తర్వాత ఇలా చింతపండు నానబెట్టుకొని గుజ్జు పిండుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో అనేది. ఇలా గుజ్జు పిండుకోవాలి చింతపండు కూడా అనేది. ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గుజ్జు అనేది పిండుకున్నాక ఇలా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినాక గుజ్జు అనేది కొని పొడేసుకోవాలి అన్నమాట. ఇంత కూడా వేసుకోవాలి అన్నమాట. వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకొని కూడా వేసేసుకోవాలి అన్నమాట. సో 6 రుచులు అనేది వచ్చేసినాయి. షడ్రుచులు అంటే 6 అనమాట. కొంచెం సాల్ట్ వేసేసుకుంటే 6 రుచులు అని వచ్చేది. అది పచ్చడి అనేది రెడీ అయిపోయింది.